వివాహం ఒక డిగ్రీ విద్యార్థి ప్రాణాల్ని బలికొన్నది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని కోపోద్రిక్తులైన తండ్రి అల్లుణ్ణి తుపాకీతో కాల్చి చంపే దారుణ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల మేరకు బీహార్లోని అతిపెద్ద నగరమైన దర్భంగలో ఈ ఘోరం జరిగింది. దర్భంగా మెడికల్ కాలేజీలో బీఎస్సీ 2వ సంవత్సరం చదువుతున్న రాహుల్ కుమార్ని కాలేజీ ఆవరణలోనే దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఇటీవల రాహుల్ కుమార్కి అదే కాలేజీలో నర్సింగ్ 1వ సంవత్సరం చదువుతున్న ప్రియాతో కులాంతర వివాహం జరిగింది. అయితే ఈ క్రమంలో కాలేజ్ క్యాంపస్లో ఉండగా తన్ను ప్రియా చూస్తూ ఉండగానే ఆమె తండ్రి ప్రేమశంకర్ అల్లుడు రాహుల్ని కాల్చి చంపాడు. అప్రమత్తమైన విద్యార్థులు సిబ్బంది రాహుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రేమశంకర్కు దేహశుద్ధి చేశారు. కళ్ళెదుటే కట్టుకున్న భర్త ప్రాణాలు కోల్పోవడంతో తన్ను ప్రియ గుండెల విసేలా రోధించారు. నా తండ్రే తుపాకీతో నా భర్తను కాల్చాడు, అతను నా ఒడిలోనే కుప్పగూలిపోయాడు అని కన్నీటి పర్యంతమైంది. రాహుల్ తన్ను ప్రియ కూడా 4 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే రాహుల్ వీళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుతూ ఉన్నారు. రాహుల్ నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంటే తన్ను ప్రియ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. అంటే రాహుల్ సీనియర్, తన్ను ప్రియ జూనియర్. వీళ్ళిద్దరు ప్రేమించుకోవటం జరిగింది. ప్రేమించుకున్న తర్వాత వీళ్ళు ఈ చదువుతున్న కాలంలోనే వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని కూడా ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. వీళ్ళిద్దరూ ఒకే హాస్టల్ భవనంలో వేరువేరు అంతస్తులో ఉంటూ ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కాలేజీలో ఉండగానే హుడీ ధరించి ఓ వ్యక్తి రాహుల్ వద్దకు వచ్చాడు. ఆ సమయంలోనే అతని దగ్గర తుపాకీ ఉంది. ఆ తుపాకీతో రాహుల్ గుండెల మీద కాల్చాడు. ఆ తర్వాతే నాకు తెలిసింది ఆ కాల్పులు జరిపింది నా తండ్రి ప్రేమశంకరేనని. నా తండ్రి ప్రేమశంకర్ నా కళ్ళ ముందే నా భర్త గుండెలపై కాల్చాడు. నా భర్త నా ఒడిలో విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయాడు అని తెలిపింది. అయితే కులాంతర వివాహం చేసుకున్న అనంతరం రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు కూడా వీళ్ళు. నాకు, నా భర్తకు, నా కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని కూడా చెప్పాము. ఇంతలోనే ఈ దారుణం జరిగిందని కన్నీటి పర్యంతమైంది ఆమె. కాల్పుల తర్వాత రాహుల్ స్నేహితులు, ఇతర హాస్టల్ సిబ్బంది నిందితులు శంకర్పై దాడి చేశారు. అంటే తన్ను ప్రియ తండ్రి మీద దాడి చేశారు. రాహుల్కి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ కూడా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న దర్భంగా జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ కుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగన్నాథ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇక ఎస్పీ జగన్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని కాల్చి చంపినట్లు మాకు మొదట సమాచారం అందింది. తరువాత అతను తోటి విద్యార్థి ప్రేమ వివాహం చేసుకున్నారన్న విషయం మాకు తెలిసింది. ఆమె తండ్రి వచ్చి అతనిపై కాల్పులు జరిపాడు. చికిత్స చేయడానికి విద్యార్థులు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అనుమతించకపోవడంతో ఆసుపత్రిలో గొడవ జరిగింది. కేసు నమోదు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చారు. సో ఇప్పుడు బీహార్లో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడైతే సంచలనంగా మారింది. కులాంతర వివాహం ఒక విద్యార్థి ప్రాణం తీసింది. విద్యార్థి రాహుల్ తను అక్కడే నర్సింగ్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాం కదా, మెడికల్ కాలేజ్, వాళ్ళిద్దరు మెడికల్ కాలేజీలు ప్లాటినం, జూబ్లీ గేట్ అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం కదా. ఆ మెడికల్ కాలేజీలోనే వాళ్ళు చదువుతూ ఉన్నారు. దర్భంగా మెడికల్ కాలేజీలో రాహుల్ నర్సింగ్ సెకండ్ ఇయరు, తన్ను ప్రియ ఫస్ట్ ఇయర్. వీళ్ళిద్దరూ కూడా రాహుల్ సీనియరు, తన్ను ప్రియ జూనియర్. వీళ్ళిద్దరు ప్రేమలో పడటము, ఆ ప్రేమలో పడిన తరువాత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మొదట ఇంట్లో చెప్పారు, ఒప్పుకోకపోవడంతో కూడా వీళ్ళిద్దరు కులాలు వేరు కాబట్టి ఒప్పుకోలేదు. అందుకని చెప్పి కులాంతర వివాహం చేసుకున్నారు. ఈ యువకుడు కులాంతర వివాహం చేసుకున్నారు. మెడికల్ కాలేజీలో అక్కడ హాస్టల్లోనే ఉండి చదువుకుంటారు కాబట్టి వీళ్ళు అక్కడే హాస్టల్లోనే ఉండి చదువుకుంటున్నారు. ఒకే హాస్టల్లో ఉంటారు కాకపోతే వేరు అంతస్తులు, అదే భవనంలో వేరు అంతస్తుల్లో అక్కడ ఫిమేలు మేలు ఉండటం జరుగుతుంది. అయితే అదే హాస్టల్ భవనంలో ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రియా తన్ను తండ్రి శంకర్ కూడా అదే హాస్టల్ భవనానికి ఒక హుడీ ధరించి వెళ్ళారు. హుడీ వేసుకొని వెళ్ళి అతని హస్బెండ్ దగ్గరికి, అంటే తన్ను ప్రియా హస్బెండ్ అంటే రాహుల్, సెకండ్ ఇయర్ చదువుతున్న రాహుల్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి తన చేతిలో ఉన్న తుపాకీతో రాహుల్ మీద కాల్పులు జరిపారు. సో ఇదంతా కూడా తన్ను ప్రియానే స్వయంగా కూడా తానే చెప్పింది. కాకపోతే ఆ కాల్పులు జరిపింది నా తండ్రి అని తెలిసి ఒక్కసారి కూడా నేను కన్నీటి పర్యంతమయ్యాను. రాహుల్ ఇక తన ఒడిలోనే, తన్ను ప్రియ ఒడిలోనే తను తలవాల్చడం జరిగింది. ఆ కాల్పులు జరిపిన తర్వాత అక్కడే ఉన్న విద్యార్థులు కూడా వెంటనే తేరుకొని తన్ను ప్రియ తండ్రి శంకర్ ఎవరైతే రాహుల్ మీద కాల్పులు జరిపారో అతని మీద దాడి చేశారు. వాళ్ళందరూ కూడా దేహశుద్ధి చేశారు, అతన్ని కొట్టడం జరిగింది. ఈలోపు రాహుల్ని అక్కడి నుంచి కూడా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి తనకి చికిత్స చేయాలని కూడా
అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత తుపాకీతో కాల్చిన గాయం ఉండటం వల్ల అక్కడున్న వాళ్ళు చికిత్స చేయడానికి నిరాకరించడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేయటము, పోలీసులు అక్కడికి రావటము. అయితే గతంలోనే వీళ్ళిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నప్పుడే ముందుగానే వీళ్ళిద్దరూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. తన్నుప్రియ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది, కులాంతర వివాహం చేసుకున్నందుకు వాళ్ళకి ఇష్టం లేదు, అందుకని చెప్పి మాకు వీళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని ఉందని వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అయితే ఇలా పెళ్లి చేసుకున్న 4 నెలలకి ఇప్పుడు అల్లుణ్ణి సొంత మామే చంపారు. తనకి పెళ్లి ఇష్టం లేకపోవటం వల్ల, అది కులాంతర వివాహం అవ్వటం వల్ల వాళ్ళ తండ్రి వచ్చి, తన్నుప్రియ తండ్రి వచ్చి చంపడం జరిగింది. అయితే నా తండ్రే నా హస్బెండ్ని చంపారు అని ఆ విషయం తెలిసి, ఆ విషయాన్ని నేను చూసి కూడా నా గుండెలు అవిసిపోయేలా రోధించానని చెప్పి కూడా ఇప్పుడు ఆ మహిళ చెబుతూ ఉంది. తనని ఓదార్చడం ఎవరి తరం కూడా కావటం లేదు. ఎన్నో ఆశలతో, ఎన్నో కలలతో వాళ్ళిద్దరూ చదువుకుంటున్న టైంలోనే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉండి వాళ్ళిద్దరు కలిసి జీవితాన్ని పంచుకోవాలని చెప్పి వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన దాకా కూడా ఆకుండా వాళ్ళు పెళ్లి చేసుకోవటం జరిగింది. ఆ పెళ్లి చేసుకున్న టైంలోనే కనీసం 4 నెలలు కూడా కాకుండానే తన్నుప్రియ తండ్రే తన భర్త మీద ఇప్పుడు హత్య చేయటం, ఇప్పుడైతే కలకలం రేపుతుంది. ఒక తుపాకీ తీసుకొని వచ్చి తనని కాల్చడం అయితే జరిగింది. అయితే ఇదే విషయం పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఒకవైపు వెళ్ళిన వెంటనే కూడా చికిత్స అందించలేదు, కనీసం ప్రాథమిక చికిత్స అందించాలి, సో ప్రాథమిక చికిత్స కూడా అందించలేదు. దాని గురించి మరోవైపు ఇటు తన్నుప్రియ తండ్రి కాల్పులు జరిపింది. ఇదంతా కూడా ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కులాలు ఒకటి కాదని చెప్పి ఇది కులాంతర వివాహం అని, అందుకు సొంత అల్లుణ్ణి అంటే తన కూతురు ఇష్టపడి చేసుకున్న వ్యక్తిని అందరి ముందర, కాలేజీ విద్యార్థులు, మెడికల్ స్టూడెంట్స్ ఉన్న అందరి ముందర వెళ్ళి అతన్ని కాల్చి చంపటం అయితే సంచలనంగా మారింది. బీహార్లో ఇది సంచలనం కలిగించే ఘటన. అయితే మనం ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు స్టేట్స్లో కూడా ఇలాంటి ఒక ఘటన మనం గతంలో చూసాము. కులాంతర వివాహం ప్రాణాలు తీసిన ఘటన మనం చూసాము. బీహార్లో మళ్ళీ అలాంటి ఒక ఘటన చోటు చేసుకోవటం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది.